అప్పలకొండ పేస్. ఏంటే ఆ పిల్ల పేస్ పేస్ అంటుంది అంది అప్పలకొండ. అప్పలకొండ అంటే అదేం పేరు అనుకోకండి. ఆ సింహాచలం అప్పన్నస్వామి సన్నిధిలో ఉన్నోళ్ళం. మా వాళ్ళ పేర్లు అప్పన్న, అప్పలనాయుడు, అప్పలస్వామి అని గృహదైవం పేర్లే ఉండేవి ఒకప్పుడు. అలా ఒకప్పుడెప్పుడో మా ముత్తాత చేత పేరు పెట్టించుకున్న మా బంగారు కొండ మా అమ్మమ్మ అప్పలకొండ. ఇప్పుడు మరి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత లోకల్ నేములు నోములు కూడా కరువయ్యే. పేరు బట్టి ఏ ఊరు ఏ ప్రాంతం టక్కున చెప్పేవాళ్ళటప్పుడు. అలా పేరుకో గుర్తింపు ఉనికి ఉండేదన్నమాట. ఉనికంటే అదే మనటి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐడెంటిటీ అన్నమాట. ముందు అసలు ఈ పేస్ అంటే ఏంటో చెప్పవమ్మా అంటారా? నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి మా హస్బెండు నాకు అస్సలు స్పేస్ ఇవ్వట్లేదు మేడం. నా డాగ్ జానీని నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పైగా మా జానీకి మొన్న చెత్త ఫుడ్ పెట్టి దాని వాంతులకి కారణమయ్యాడు. హీ సో క్రూయల్ మ్యామ్. హీ నెవర్ గివ్స్ మీ స్పేస్ ఇలా చెప్పింది. ఏమిటో కుక్కని డాగ్ అంటే దానికి లేని గొప్పతనం ఏమి ఆపాదించబడుతుందో. పైగా దానికి కూడా ఖండాంతరాలు దాటి అరువు తెచ్చుకున్న పేర్లే కావాలి. అలవాటైన ముద్దైన తెలుగు పేర్లు కుక్కలకి తగవు అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది? నా నవ్వుని నల్లకోటులోనే దాచేసి అడిగాను. బాగుంది మేడం. వాంతులు తగ్గాయి. కొంచెం నీరసంగా ఉంటుంది అని చాలా బాధపడుతూ చెప్పింది. మళ్ళీ తనే, ఎవరో తెలియని మీరే జానీ గురించి అడిగారా? మా ఆయన మట్టుకు ఒక్క ముక్క కూడా అడగలేదు మేడం. హీ డజంట్ లవ్ మీ మ్యామ్ అంది. మా అప్పన్న మీదొట్టు. నా పరామర్శ ఒక కాపురాన్ని కూల్చేంత పాపాన్ని మూట కట్టుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంకేమడిగినా ఆ మాటని ఎటు నుంచి ఎటు తిప్పి వాళ్ళ ఆయన మీదున్న అసహనాన్ని వెళ్ళగక్కడానికి ఉపయోగిస్తుందో అర్థం కాక, అలా కాదు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు తల్లి అని అడిగాను. విడాకులు కావాలి మేడం అని అడిగింది. నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. మొన్నే ఓ 25 ఏళ్ల పడుచు వాళ్ళత్త గోంగూర చిక్కమన్నదని చెప్పి విడాకులు ఇప్పించమంది. దానితో పోలిస్తే ఇది పెద్ద విషయమే. ఇంతకీ మీ పెళ్ళై ఎన్నాళ్ళయిందమ్మా అని అడిగాను. 3 నెలలు అయిందంది. ఇన్నాళ్ళు 3 నెలల ముచ్చటంటే ఏంటో నా మట్టి బొరికి అర్థం కాలే. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కనీసం పెళ్ళై సంవత్సరమైనా అవ్వకుండా విడాకులు కుదరదు అన్నాను. మొన్నే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, అడిగిన వెంటనే విడాకులు ఇమ్మని అని మా సీనుగాడి కొట్టులో మిఠాయి అడిగినట్టు అడిగింది. మరి ఇంకే, కోర్టుకెళ్ళి అడిగి తెచ్చుకోండి అని నవ్వాను. అలా కాదు మేడం, జడ్జిమెంట్ వచ్చింది కదా, చదివాను అని నసికింది. అమ్మాయి, నీ కేసు చెప్పి వాదనలు నాకు, తీర్పు జడ్జి గారికి వదిలేయమ్మా. అలాగే కొంచెం వీలుంటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి టీసీ తీసుకుని బయటకు వచ్చే వ్యంగ్యంగా అన్నాను. అతను నాతోనే ఉంటానంటాడు, నాకు అస్సలు స్పేస్ ఇవ్వడు. ఇలాగే అయితే జీవితాంతకాలం నేను ఇతన్ని భరించలేను మేడం. ఆవేశంగా సినిమాలో హీరోయిన్లా అంది. నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, ఇబ్బంది ఏమైనా పెడుతున్నాడా అని అడిగాను. కొట్టి తిట్టేంత సీన్ లేదు మేడం, నాకు స్పేస్ కావాలంతే మంకు పట్టుగా అంది. పాడిందే పాట పాచిపల్ల దాసరిలా మళ్ళీ అదే మాట. కొత్త పెళ్ళికొడుకుని స్పేస్ అడగడం పాపం కదమ్మా, కాస్త అర్థం చేసుకో. నర్మగర్భంగా కన్ను కొట్టాను. ఏం చేస్తాం, ఈ మధ్య పిల్లలకి సరసానికి సరదాకి కవ్వింపుకి కయ్యానికి కూడా తేడా తెలియట్లేదు. అందరూ నా దారి రహదారి అంటూ తిన్నగా వెళ్ళి బురదగుంట్లో బొక్కబోర్ల పడుతున్నారు. నేనన్న మాట ఆ పిల్లకి అర్థమైందని ఆ కొత్త పెళ్లి కూతురి బుగ్గల్లో ఎర్రగా పూసిన సిగ్గు తెలిపింది. కానీ వెంటనే, మ్యామ్, హూ ఇస్ దట్ పాచిపల్లదాసరి
అని ఎదురు ప్రశ్నించింది. మా పెంకుల్, అదే అంకుల్ లేవమ్మా, ఎంతకి నీ విషయం చెప్పు. అసలు విషయం పట్టుకోలేదనుకొని అనుకున్నా. లేదు మేడం, ఎంత ఆలోచించినా అతనికి నాకు సరిపడదు అనిపిస్తుంది. విడాకులు కావాలి నిశ్చయంగా అంది. ఇక చేసేదేమీ లేక, ఒకసారి మీ పెద్దాళ్ళని మీ ఆయన్ని తీసుకురా, అప్పుడు మాట్లాడతాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్న ధోరణిలో చెప్పాను. ఓకే మేడం అంది. ఒక్క మాట, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పెళ్ళి సెటిల్ అయితే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళమను అని ఒక ఉచిత సలహా ఇచ్చి ఖచ్చితంగా చెప్పమన్నాను. ఆమె అలా నా రూమ్ నుంచి వెళ్ళగానే వచ్చింది మా అప్పలకొండ. అడగటం మొదలుపెట్టింది స్పేస్ గురించి. పేస్ కాదమ్మమ్మా, స్పేస్ అన్నాను. ఏదో పేస్లే, అదేటి 3వ నెల అయితే మొగుడిని పుల్ల మామిడికాయలు అడుగుతారు కానీ విడాకులు అడుగుతారటే సాగతీసింది. నువ్వనుకున్న 3వ నెల కాదులే తల్లి, తల పట్టుకున్నాను. మరి వాంతులంది? బోసు మొగ్గు మీద చెయ్యి వేసి మరీ ఆశ్చర్యపడి అడిగింది. వాంతులు కుక్కకి, చిచ్చి అసలు మనిషేనా వాడు? సిరాగ్గా అంది. చచ్చా, నువ్వనుకున్నది కాదు, నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఉండొద్దని. ఇలాగే సగం సగం విని నా బుర్ర పూర్తిగా తినేస్తావు అని విసుక్కున్నాను. ఆయాసం తప్ప నేను విసుక్కుంటే బెదురుతుందా, నేను అరిస్తే జడుస్తుందా? మళ్ళీ నా పక్కకొచ్చి నా చెవిలో, ఆయన అమ్మాయి మొగుడిని కొంగుకు కట్టేసుకోవాలి కానీ విడాకులు తీసుకుంటే వాళ్ళకేం ఒరుగుతుందే గుసగుసలాడింది. ఆ పిల్లాడు కొంగు వదలకుండా తిరుగుతున్నాడనే ఈ పిల్ల విడాకులు అడుగుతుంది అని నా ఫైల్ తిరిగేశాను. నన్ను మోసం చేయకు, నాకు తెలుసు ఆ పిల్ల అదేదో పేస్ ఇవ్వలేదని కదా ఈడిపోతుంది. ఆ పిల్లాడి చేత ఈ పిల్ల పేరు మీద ఆ పేసు రాయించే, నీ పేరు చెప్పుకొని సిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటే వాళ్ళ పిల్లలకి నీ పేరెట్టమని నేను సిఫారసు చేస్తాలే. ఏమంటావు? నా మొహంలో మొహం పెట్టి చేతిలో ఏరుశనగ గుళ్ళు పెట్టి మరీ చెప్పింది. నా పేరెందుకమ్మమ్మా, అప్పలకొండ అని నీ పేరే పెట్టమని చెప్తాను, నన్ను వదిలే, నాకు కొంచెం స్పేస్ కావాలి. అరవలేక నెమ్మదిగా చెప్పాను. ఉంటే నీ కాకపోతే ఎవరికిస్తాను? నా పేరు మీద ఏ పేస్లు లేవు నీకు రాయడానికి అమాయకంగా అంది. పేస్ అదే స్పేస్ అంటే అదే నీ భాషలో చెప్పాలంటే కాసేపు నా మానాన్ని నన్ను వదిలేయి అని అర్థం అని చెప్పాను. ఇంతేనా? అంత విసుగెందుకే? నిన్ను వదలకపోతే గబ్బిరెళ్ళ పట్టుకు వేలాడతానా ఏ? మరి ఇడ్డోరం కాకపోతే కాసేపు వదిలేయడానికి ఏ ఆషాఢంలో పుట్టింటికి వెళ్తే సరిపోతుంది కదా, విడాకులు ఇచ్చి పూర్తిగా వదిలించుకోవాలంటే. అయినా నీ కేసుల గురించి నాకెందుకు తల్లే అని మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది అప్పలకొండ. అంతా చేసి నాకెందుకు అని వెళ్ళిపోయిన అప్పలకొండ ఆరాటం కానీ సరిదిద్దుకోవడాలు, సరిచేసుకోవడాలు, సర్దుకుపోవడాలు ఎప్పుడో పోయాయి. ఇప్పటి ట్రెండ్ అన్నీ సరికొత్తగా కావాలి, మరీ ముఖ్యంగా స్పేస్ కావాలి. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. మీ భాగి.